సమస్యల్లోకి వెళ్ళిపోయిన ఆ రోగాలతో ఇబ్బందులు బాధలు పడతా ఉన్న కుటుంబం పగిలిపోతున్నా ఏది జరుగుతున్నా కూడా కొంతమంది మామూలుగా ఏమంటారంటే అంతా దేవుని చిత్తం అంటారు. కాదు, జరిగేదంతా దేవుని చిత్తం కాదు. ఏది జరిగినా అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము మొదట మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుని చిత్తం చేయటానికి ఈ భూమి మీద మనం పోరాడాలి. అదంత ఈజీ కాదు. దేవుడు అంటాడు కుడి పక్కకి వెళ్ళు అంటాడు, కానీ మనం వెళ్ళం, మనం ఎడం పక్కకి వెళ్తాం. దేవుడు అంటాడు ఎడం పక్కకి వెళ్ళు అంటాడు, కానీ మనకు అది ఇష్టం ఉండదు, మనం కుడి పక్కకి వెళ్తాం. దేవుడు ఏది చెప్తే అది చేయటానికి మన హృదయము, మన ఆత్మ, మన శరీరము సిద్ధంగా ఉండదు. దేవుని చిత్తం తెలుసుకుని దాన్ని చెయ్యాలి అని అంటే అదొక పోరాటం.